రియల్ ఎస్టేట్లో అమరావతిలో భూమ్, తెలంగాణలో ఢామ్. కేంద్ర బడ్జెట్ చూస్తే ఇదే జరగచ్చంటున్నారు పరిశీలకులు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం సవతి ప్రేమ చూపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులను కేటాయించిన కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని అందించిన కేంద్రం హైదరాబాద్ను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన మద్దతుతో ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఇబ్బంది రాకుండా బీజేపీ చూసుకుంది. తనకు కావలసినవి రాబట్టుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తెలంగాణలోనూ మునుపెన్నడూ లేని రీతిలో బలాన్ని పుంజుకుంది బీజేపీ. అయితే బడ్జెట్లో మాత్రం తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం పెద్దగా నిధులు కేటాయించలేదు. దీంతో మోదీ నిర్మల పద్దులపై విమర్శలు వస్తున్నాయి. ఇక పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామన్న కేంద్రం అవసరాన్ని బట్టి సాయం పెంచుతామని బడ్జెట్లో తెలిపింది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు స్పెషల్ ఫండ్స్ కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయనుంది. ఇక పోలవరానికి 1,000 కోట్లు ఇచ్చి పాలమూరు రంగారెడ్డి పథకానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అమరావతి నిర్మాణానికి 1,000 కోట్లు ఇస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో కోసం, మూసీ నది కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు నిర్మలా తెలిపారు. ఇక కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు అందజేస్తామన్నారు.